నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారు. మంగళగిరి నుండి పోటీ కూడా చేయబోతున్నారు. ఇక్కడే ఉంది ట్విస్ట్. ముఖ్యమంత్రి కొడుకుగా అంగబలం అర్ధబలం ఉండి ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండానే ఎందుకు పోటీకి సిద్ధమయ్యారు? సోమిరెడ్డికి ఉన్న కాన్ఫిడెన్స్ కూడా లోకేష్కి లేదా? ఈ పరిణామాలతో సొంత వర్గాల్లోనే లోకేష్ పలచన అవుతున్నారా? చిన్నబాబు గురించి బాబు సొంత శిబిరంలోనే వినిపిస్తున్న టాక్ ఏంటి? ఏపీలో ఎన్నికల సెగ రాజుకుంది. పోటీ చేస్తున్న అభ్యర్థులకు చెమటలు పడుతున్నాయి. అందరూ గెలుపు మాదంటే మాదని ధీమాగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు అందరి చూపు మంగళగిరి మీదే పడింది. టీడీపీ భవిష్యత్ రథసారథి లోకేష్ అక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే లోకేష్ లో ఏమాత్రం గెలుపుపై ధీమా కనిపించడం లేదంటూ విపక్షాలు గేలి చేస్తున్నాయి. ఇంకా ఎమ్మెల్సీ పదవిని అంటుబెట్టుకునుండడమే లోకేష్ పై వస్తున్న విమర్శలకు కారణం. బాబు గత ఎన్నికల్లో చిన్నబాబును పోటీకి దించాలనుకున్నప్పటికీ చివర్లో వెనకడుగు వేశారు. అప్పటికింకా రాజకీయ ఓనమాలు దిద్దకపోవడం, ముఖ్యంగా లోకేష్ కు భాషా పరిజ్ఞానం లేకపోవడం టీడీపీ వర్గాలను కలవరపెట్టిన అంశం. అయితే ఎమ్మెల్సీ కట్టబెట్టి కొడుకును దొడ్డిదారిన మంత్రిని చేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. సాధారణంగా కాకలు తీరిన రాజకీయ నాయకుల ప్రసంగాల్లో సైతం తప్పులు దొరలడం సహజం. అది ఎప్పుడో ఒకసారైతే పర్లేదు, కానీ లోకేష్ అలా కాదు. ప్రతి ప్రసంగంలోనూ తప్పులే. ఎంతగా అంటే టీడీపీకి ఓటేస్తే మనల్ని మనం ఉరి తీసుకున్నట్లే స్టేట్మెంట్ దగ్గర నుంచి ఈ దేశంలో కులపిచ్చి మతపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే అనేంత వరకు. అంతేకాదు, ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ క్లారిటీ కనిపించదు. ఈ విషయంలో బాలయ్యకు పోటీ ఇచ్చేది ఒక లోకేష్ మాత్రమే అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. అబ్బాయి అమెరికాలో చదివొచ్చాడు కదా, పైగా రాజకీయాలకు కొత్త. ప్రసంగాల్లో తెలుగుకి తెగులు పట్టేలా మాట్లాడేస్తున్నాడని ప్రభుత్వ ఖర్చుతో ట్యూషన్ చెప్పిస్తే చిన్నబాబులో ఇసుమంతైనా మార్పు రాలేదంటూ సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. రాజకీయాల అవపోసన పట్టలేక, ముఖ్యంగా భాష మీద అవగాహన లేక ఏం మాట్లాడతాడో తనకే అర్థం కాదు. ప్రతిపక్షాల నుంచి పప్పు అన్న బిరుదు సంపాదించాడు. అలా కాలం వెళ్లదీస్తుండగానే ఈలోపు బాబుగారి పాలన సమయం ముగిసిపోయింది. మరి మళ్లీ ఎన్నికలొచ్చేశాయి. పెదబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేస్తే ఉన్న ఫలంగా సీఎం అయిపోదామన్న ఆశతో ఈసారి చిన్నబాబు పోటీకి దిగుతున్నారు. చంద్రబాబు వారసుడిగా లోకేష్ టీడీపీ తదుపరి బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నారు. అయితే ఇలాంటప్పుడు సేఫ్ జోన్ ఎంచుకోవాలి. లోకేష్ అడిగితే తమ సిట్టింగ్ స్థానాలను కట్టబెట్టే ఎమ్మెల్యేలు పార్టీలో చాలా మందే ఉన్నారు. పార్టీలో ఆయన పెత్తనం కొనసాగుతున్న తీరు తెలిసిందే కాబట్టి పార్టీ బలంగా ఉన్న చోట ఎక్కడ కావాలంటే అక్కడ తాను కోరుకున్న స్థానం దక్కుండేది. వైసీపీ ప్రాతినిధ్యం ఉన్న మంగళగిరి నుంచి పోటీకి దిగాలనుకోవడం ఆలోచన రాహిత్యమే అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇంకోవైపు లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయడం అనేది రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి, ఎడాపెడా జరిగిపోతున్న అభివృద్ధికి విఘాతం కలగకుండా ఉండడానికన్నంత బిల్డప్ ఇస్తున్నాయి టీడీపీ శ్రేణులు. అయితే లోకేష్ అక్కడ గెలవడా అంటే సందేహమే. ఎందుకంటే ఆయన ఇప్పటికీ ఎమ్మెల్సీ పదవి అంటుపెట్టుకునే ఉన్నారు. ఓడినా చట్టసభ హోదాను కొనసాగించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇదే టీడీపీలో రామసుబ్బారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి బరిలో దిగుతున్నారు. వరుసగా 3 సార్లు ఓడిన సోమిరెడ్డి లాంటి వాళ్లు సైతం గెలుపు మీద కాన్ఫిడెన్స్ ఉందని బాబుకు చెప్పుకుంటున్నారు. అయితే లోకేష్ లో ఆ కాన్ఫిడెన్స్ ఏమాత్రం కనిపించడం లేదని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మాటలు చెప్పడం కాకుండా నిజంగా తన శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటూ విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఈ పరిణామాలతో పార్టీలో సైతం లోకేష్ పలుచన అవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి లోకేష్ భవితవ్యం ఏంటో తేలాలంటే మే వరకు ఆగాల్సిందే.